మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మరొకసారి వందనములు, శుభములు. ఓకే, మనము పాటలు, ఆరాధనలో పాటలు అనేటువంటి అంశంలో కొనసాగుతున్నాం. పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధించుతాం. పాటలు అంటే అర్థమేంటో మనము గత వారంలో నేర్చుకున్నాం. అక్షరార్థంగా ఆ పాట అంటే ఏంటి అనే సంగతిని మనము హెబ్రీలో ఏమన్నారు, గ్రీకులో ఏమన్నారు, అలాగే ఇంగ్లీష్లో ఏమన్నారు, అదేవిధంగా తెలుగులో ఏమన్నారు అనే సంగతిని మనం నేర్చుకున్నాం. ఓకే, ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే పాటల్ని మనము ఒక 3 భాగాలుగా వర్గీకరించవచ్చు. లేఖనాలను బట్టి మనము 3 భాగాలుగా వర్గీకరించవచ్చు. ఓకే, ఎలాగో అనేటువంటిది నేను మీకు చూపించబోతున్నాను. పాటల యొక్క వర్గీకరణ, క్యాపిటల్ బి పెట్టుకొని మీరు రాసుకున్నటువంటి వాళ్ళు, పాటల యొక్క వర్గీకరణ ఎలా వర్గీకరిస్తావయ్యా పాటలు అంటే, పాత నిబంధనల ద్వారా, అంటే కొత్త నిబంధనలు కాదు, పాత నిబంధనలు మనం పాటలను చూసుకుంటూ వస్తాం. ఆ పాత నిబంధనలో, ఆ పాత నిబంధన ప్రకారంగా కీర్తన గ్రంథం ఉంటుంది. ప్రధానంగా కీర్తనలు సపరేట్గా ఒక 150 కీర్తనలు ఉంటాయి. ఆ గ్రంథాన్ని ఆధారం చేసుకొని మనము వర్గీకరిస్తాం. ఓకే, వర్గీకరణ ఎలా ఉంటుందంటే, పాత నిబంధనలో కీర్తనలు 150 కీర్తనలు తీసుకుంటాము. వాటి ప్రకారంగా మనము ఈ వర్గీకరణ చేస్తాం. వాటిని ఆధారం చేసుకొని ఆ కీర్తనల ఆధారంగా ఆ కీర్తనల పైన మనకు రాసి ఉంటారు. ఆ రాగం పేరు రాస్తారు. ఈ రాగంలో పాడాలి, పలానాయన రాసిన పాట అలాగుంటుంది. చూడండి, మీరు కావాలంటే పాత నిబంధన ఓపెన్ చేసుకోండి. ఇది చాలా మందికి అర్థం కాకపోవచ్చు. కొంతమంది ఉన్నారు బైబిల్ చదివేటువంటి వాళ్ళు, అటు కళ్ళు మూసుకొని ఒక ఏలు పెట్టుకొని అటు ఓపెన్ చేసి ఒక వచనం చదివి ఆమె ప్రార్థన చేసుకొని పోతారు. వాళ్ళ భక్తిని నేను సంకోచించడం లేదు, కానీ ఒక ఆ సిస్టాన్ని నేను ద్వేషిస్తున్నా. చిలక ప్రశ్నే కాదు బైబిల్ గ్రంథము. నీకు 1000 రూపాయలు 2000 పెట్టి కొంటావు, పొందినప్పుడు అన్ని వాగ్దానాలు మూటగట్టి నీ చేతికి ఇచ్చాడు. దాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే కళ్ళు మూసుకొని చిలక ప్రశ్న మాదిరిగా అటు చదువుకొని వెళ్ళిపోతున్నావు. లేదంటే ఆ చిలక ఒక 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 ముక్కని ఎత్తుతుంది. చిలక ప్రశ్న చెప్తే ఆ ముక్కని పట్టుకొని ఇదే నాకు అని చెప్పని ఆ చిలక ప్రశ్న ఎలా చెప్పుకుంటా, అలాగనే వాగ్దానం అని తీసుకుంటారు సంవత్సరం ఒకసారి. ఆ వాగ్దానం పట్టుకొని సంవత్సరం అంతా కొనసాగుతుంటారు. ఇంకా గ్రంథం చదవరు. ఎలాంటి వాళ్ళకి ఇది అర్థం కాదు. ఎవరికి అర్థమవుతుంది అంటే, విపులంగా వివరంగా ధ్యానించాలి. గ్రంథము చదవటం కాదు, గ్రంథము స్టడీ చేయాలి. గ్రంథాన్ని దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. అది ధ్యానించాలి. ఒక అధ్యాయం చదివి ఈ అధ్యాయంలో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ విషయం మీద మాట్లాడుతున్నారు, ఆ మాట్లాడిన తర్వాత రిజల్ట్ ఏంటి అని ఒక అర్థంతో చదువుకుంటూ వస్తే అటువంటి వాళ్ళకి నేను చెప్పేటువంటి లెసన్ అర్థమవుతుంది. అంతేగాని కళ్ళు మూసుకొని చిలక ప్రశ్న ఇలాగా చదివేటువంటి వాళ్ళకి అర్థం కాదు. దయతో క్షమించండి. అలా చిలక ప్రశ్న కాకుండా బాగా చదవండి. నేను చెప్పిన వివరంగా చదవండి. క్లియర్‌గా మీకు గ్రంథం అర్థమవుతది. దేవుని యొక్క ఉద్దేశము నీకు బయలుపరిచేస్తాడు. ఓకే, మీ భక్తి చాలా మీ భక్తిని నేనేం సంకోచించటం లేదు. మీ భక్తి మంచిది. ఓకే, చదివేటువంటి సిస్టమ్ తప్పు అంటున్నాను. ఇలా చదవు. మా కీర్తనలకొస్తే 3 భాగాలుగా మనం చేసుకోవచ్చు. 3 భాగాలుగా మనము వర్గీకరించొచ్చు. ఓకే. మీకు ఒక షేర్ చేస్తాను ప్రజెంటేషను. ఒకవేళ దొరికితే చూడండి. షేరింగ్ రావటం లేదు. దయతో క్షమించండి. ఆహ్, ఓకే. ఒక్క నిమిషం, నేను ప్రయత్నం చేస్తున్నాను.
ఓకే, నో ప్రాబ్లం. షేర్ కావటం లేదు. మూడు భాగాలుగా వర్గీకరణ చేసుకోవచ్చు. మూడు భాగాలుగా వర్గీకరణ చేసుకోవచ్చు. ఒక భాగం ఏంటంటే రాగాన్ని బట్టి ఒక వర్గీకరణ. ఓకే. వ్రాసే విధానం ఉంటుంది. ఒక వ్యక్తి ఒక పాట ఎందుకోసం రాస్తున్నాడో ఆ విధానం ఎలా రాస్తాడో ఆ విధానాన్ని బట్టి ఒక వర్గీకరణ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మూడవది, పాడేది ఉద్దేశం కొన్ని ఉంటాయి, ఉద్దేశాలు కొన్ని ఉంటాయి. ఆ ఉద్దేశాన్ని బట్టి మనము డైవర్ట్ చేసుకోవచ్చు. వర్గీకరణ డివైడ్ మూడు భాగాలు. ఒకటంది రాగాన్ని బట్టి ఒక డివిజన్ చేసుకోవచ్చు. వ్రాసే విధానం బట్టి ఒక డివిజన్ చేసుకోవచ్చు. పాడే ఉద్దేశాన్ని బట్టి ఒక డివిజన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ పెళ్లి పాటలు పాడాలి. లేదు, ఒక డెడ్ బాడీని ఎత్తుకొని పోయేటప్పుడు కొన్ని పాటలు పాడతారు. ఈ పెళ్లి పాటలు అక్కడ పాడకూడదు. లేకుంటే డెడ్ బాడీని తీసుకుని పోయి పాడేసేప్పుడు ఆ పాటలు తీసుకొచ్చి పెళ్లి పాటల్లో పాడకూడదు. ఓకే, మీకు అర్థమై ఉంటుంది. అలాగా ఆ ఉద్దేశం ఎందుకోసం పాడుతున్నామా ఈ పాటని, అలా ఆ ఉద్దేశాన్ని బట్టి అయితే పెళ్లి రాగం అయితే పెళ్లి రాగాల్లో పెడతాం, ఆ చావు కబురు అయితే చావు కబుర్లో పెడతాం. అలాగున్న మూడు భాగాలుగా ఆ రాగాన్ని బట్టి ఒకటి, వ్రాసే విధానాన్ని బట్టి ఒకటి, పాడే ఉద్దేశాన్ని బట్టి ఒకటి, ఇట్లా మూడు భాగాలుగా మనము డివైడ్ చేసుకున్నాం. కీర్తనల గ్రంథంలో మీరు ఓపెన్ చేయండి, బైబిల్ దగ్గర పెట్టుకొని చదవండి, చాలా బాగా అర్థమవుతుంది మీకు. బైబిల్ దగ్గర లేకుండా ఏదో పోసుకోలుతనంగా మీరు వింటే మీకు అర్థం కాదు. దయతో నేను చెప్తున్నాను, మీరు హృదయపూర్వకంగా దేవుని మీద భక్తితో చదవాలా, నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో బైబిల్ ఓపెన్ చేసి చూడండి. కీర్తన 8వ కీర్తన, కీర్తన గ్రంథంలో 8వ కీర్తన ఓపెన్ చేయండి. పాత నిబంధనలో కీర్తన గ్రంథం తీసుకోండి. కీర్తన గ్రంథంలోనే చెప్తున్నాను నేను. ఆ కీర్తనలో ఆ పైన 8వ అధ్యాయం పైన ఒక రాగం రాసి ఉంటాడు. ఆ రాగం ఏమి రాగంలో పాడాలో అలా రాస్తాం. అంటే ఎప్పుడుది ఇది? దాదాపు ఒక దావీదు అంటే దాదాపు 2000 సంవత్సరాలు, 2500 సంవత్సరాల తర్వాత, ఆ, దాని క్రితము 3000, దాదాపు 3000 సంవత్సరాల క్రితము వ్రాయబడినటువంటి ఈ రాగాలు. అంటే ఈ 2000 క్రీస్తు, 2026, అంతకుముందు ఒక 1000 తీసుకుంటే దావీదు అప్పటికి తీసుకుంటే రఫ్లీగా దాదాపుగా అప్పుడు 3500 సంవత్సరాల క్రితము ఆ పాటలు ఎలా పాడేవాడు అంటే కీర్తనలు ఒక రాగం ఉంటుంది. ఆ రాగాన్ని బట్టి పాడేటువంటి వాడు. ఆ రాగం ఏంటంటే గిత్తీత్ అని ఉంటుంది. పైన చూడండి, 8వ కీర్తన పైన గిత్తీత్ అని ఉంటుంది. ఓకే. 9వ కీర్తన అట్నే మన పక్కన చూడండి, 9వ కీర్తన ఏముంటది? ముత్లిబ్బేను, ముత్లిబ్బేను అని ఉంటుంది. ఆ పైన అంటే ఆ రాగం ముత్లిబ్బేను రాగంలో పాడాలి ఈ పాటను, ఈ కీర్తన. ఆ తర్వాత 22 కీర్తన కదండి. 22 కీర్తనలో ఆ పైనే రాసి ఉంటారు ఈ యొక్క రాగములో పాడాలి అనేటువంటి అయ్యలెత్ షహర్, అయ్యలెత్ షహర్ అనేటువంటి గీతం అంటే ఆ యొక్క రాగంలో పాడాలి దీన్ని. అంటే ఒక గీతము రాసినప్పుడు ఫలానా రాగంలో పాడండి అని చెప్పని ఆ పైనే రాసి ఉంటారు. అయ్యా ఇవన్నీ ఉండయా ఈ రాగాలంటే, రాగాలు మారిపోతుంటాయి, తరము వెంబడి తరం కత్తించిపోతుంది, రాగాలు మారిపోయినాయి, స్వరాలు మారిపోయినాయి, ఆ ఆ సంగీత వాల్యూలు మారిపోతున్నాయి. ఇప్పుడు స్పీడ్ యుగం వచ్చేసింది. ఆ అలాగూ మారిపోతుంటాయి కాబట్టి ఈ రాగాలు అప్పుడు ఉన్నాయి. అవి శాస్త్రీయ సంగీతాలు. అది 45వ కీర్తన పోషణీయుల, పోషణీయుల రాగము 45వ కీర్తన. 46వ కీర్తన అలామోతు, అలామోతు అనేటువంటి రాగములు ఈ 46వ కీర్తన పాడాలి. అలాగనే మహలతు అనేటువంటిది 53వ కీర్తన, మహలతు, మహలతు 53 కీర్తన. 56వ కీర్తన చూడండి, దానిపైన ఏం రాస్తుంటుంది? యోనతేలేం రెహోకీం, ఎనతలేం రెహోకీం అని ఆ రాగం పేరు రాస్తుంది. అంటే 56 కీర్తనని ఈ రాగంలో పాడాలి.
57 కీర్తన పక్కనే ఆల్ తష్హెత్ ఆల్ తష్హెత్ అనేటువంటి రాగంలో పాడాలి. 62 కీర్తన 62 చూడండి, పక్క పేరు తిప్పి చూడండి. ఎదూతూను అనేటువంటి రాగంతో పాడాలి. ఎదూతూను అనే రాగంతో పాడాలి. 80 కీర్తన పోషన్నీం యదూత్, పోషన్నీం యదూత్. యదూత్తు వేరు, పోషన్నీం యదూత్తు వేరు. 80 పాట. ఇవి ఈ రాగాలను బట్టి ఈ పాటలు మనము వర్గీకరించినాం. ఈ రాగాల ద్వారా దీన్ని పాడాలి. ఈ రాగాలను బట్టి ఒక వర్గీకరణ చేసినాము. ఆ వర్గీకరణలో 8వ కీర్తన, 9వ కీర్తన, 22వ కీర్తన, 45వ కీర్తన, 46వ కీర్తన, 53వ కీర్తన, 56వ కీర్తన, 57వ కీర్తన, 62వ కీర్తన, 80వ కీర్తన, ఇవి రాగాన్ని బట్టి వర్గీకరణ చేశాము. ఇప్పుడు రాసే విధానాన్ని బట్టి కొన్ని వర్గీకరణ తీసుకొస్తాం మనం. రాసే విధానం వేరుగా ఉంటుంది. ఒక వ్యక్తి కూర్చొని ఒక పాట రాస్తే, మీకు తెలుసో తెలియదో, పాటని చాలా కష్టపడి రాస్తావు పండితులు. అందరూ రాయలేరు పాటలు. దానికి ఒకదా కంపోజ్ చేయాలి. ఆ తర్వాత ఆ యొక్క ప్రాసని కంపోజ్ చేయాలి. ఆ లిరిక్స్ని రాసేటువంటి కవులకే తెలుసు అనే బాధ. కనీసం ఒక పాట రాయాలంటే వాళ్ళకి నెలగాలు పట్టొచ్చు. కాబట్టి ఆ రాసే విధానము, కవి ఏ అర్థంలో రాయాలనుకుంటాడో ఆ విధానాన్ని బట్టి ఒక వర్గీకరణ చేస్తాం. ఆ వర్గీకరణలో ఆ రాగాన్ని బట్టి తీసుకున్నటువంటిది విశ్రాంతి దినాన ఆ రాసే పాట. ఇప్పుడు విశ్రాంతి దినం వచ్చింది, అప్పుడు ఒక విధానం మార్చి రాస్తాడు కవి. ఓకే. దావీదు కీర్తన ఉంటాయి. దావీదు కీర్తన అప్పుడు ఆ పైన కూడా దావీదు కీర్తన అని రాస్తాడు. 36 అధ్యాయం చూడండి ఒకసారి. 36 ఆ పాట కీర్తన, 36 కీర్తన చూడండి. అధ్యాయం అనొచ్చు, లేదంటే కీర్తన కూడా అనొచ్చు. దావీదు కీర్తన 36 కీర్తన, 36 అధ్యాయము కూడా తీసుకోండి. కీర్తనలో అక్కడ దావీదు కీర్తన అని అంటాడు. అంటే ఎవరు రాశారు దీన్ని? దావీదు రాశాడు. ఓకే. 92 కీర్తన చూడండి ఒకసారి. 92కి రండి. అక్కడ ఏం రాస్తారంటే విశ్రాంతి దినమున పాడదగిన కీర్తన అంటాడు. విశ్రాంతి దినాన ఈ పాట పాడాలి. ఇది తీసుకొచ్చి పెళ్లిలో పడడానికి లేదు. ఆ రాసే విధానం అట్లా రాశాడు ఆ పాట, ఆ కీర్తన. ఒక 56 కీర్తనగా చూస్తే అక్కడ ఏమంటుందంటే అనుపద గీతం అంటారు. అనుపద గీతము ఆ సిస్టమ్ రాస్తాడు ఆయన. 16 కీర్తన చూడండి, వెనక్కి వచ్చి 16 చూడండి. రసిక కావ్యము. రసిక కావ్యం, ఒక రసిక కావ్యం అంటే మనం యుగళ గీతం అనొచ్చు. రసిక ఆ, కావ్యము ఆ విధానములో రాశాడు. 16 కీర్తన. 42 కీర్తన, 42 దైవ ధ్యానం, దేవుణ్ణి ధ్యానించేటప్పుడు ఇది కీర్తన విధానం వేరుగా ఉంటుంది. తర్వాత 100 కీర్తన మనం ఇంతకు ముందు చదువుకున్నాం కదా, స్తుతి అర్పణ. స్తుతి అర్పణ. స్తుతి అర్పణ కీర్తన 100 కీర్తన. అంతకు ముందు గత పాఠంలో చదువుకున్నాం, మళ్ళీ ఒకసారి కూడా మీకోసం చదువుతాను. సమస్త దేశములారా, ఇది స్తుతి గీతం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడిని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనలను మనమే సృజించుకొనలేదు. మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, మనం ఆయన మేపిడి గొర్రెలము. కృతజ్ఞత అర్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఇది కృతజ్ఞతార్పణ గీతం. ఓకే. స్తుతి అర్పణ చేసినటువంటి గీతం. ఇలాగూ ఆ రాసే విధానాన్ని బట్టి స్తుతి అర్పణ ఒకటి, దైవ ధ్యానం ఒకటి, రసిక కావ్యం ఒకటి, అనుపద గీతం ఒకటి, విశ్రాంతి దినాన పాడేటువంటి పాటలు ఒకటి, దావీదు కీర్తనలు. ఇలాగూ అక్కడ రాసే విధానాన్ని బట్టి ఇది ఒక వర్గము. 2 వర్గాలైనవి.
ఒకటేంటి రాగాన్ని బట్టి ఏమేమి రాగంలో ఉంటాయి ఇవి? గిత్తీసు, మొత్లిబేను, అయత్తలి షహారు, పోషణీయులు, అలామేతు అనేటువంటి ఒక రాగాల్ని సపరేట్ చేశాం, ఒక వర్గీకరణ చేశాం. ఇప్పుడు రెండో వర్గీకరణ ఏంది? ఆ రాసే విధానము. దావీదు విశ్రాంతి గన్న పాడే పాటలు, అనుపద గీతాలు, రసిక కావ్యము, దైవ ధ్యానము, స్తుతి అర్పణ, ఇది ఒక వర్గీకరణ. అప్పుడు రెండు వర్గీకరణలు అయినాయి. ఓకే, రాగాన్ని బట్టే రాగము అంటే రాసే విధానముని మనము వర్గీకరణ చేస్తాము. ఇక ఒక మూడో వర్గీకరణ ఏంటంటే పాడే ఉద్దేశము, దాన్ని బట్టి ఒక వర్గీకరణ. ఏ ఉద్దేశంతో పాడుతున్నాం, ఏ ఉద్దేశం కొరకు పాడుతున్నాం? ఉద్దేశం అంటే ఇప్పుడు పెళ్లి కోసంగా పాటలు పాడతాం, అది ఒక ఒక ఉద్దేశం. మరణించినారు, అక్కడికి పోతే ఒక ఉద్దేశంతో పాటలు పాడతాం. లేదు మనం గృహ కూడిక పెట్టుకున్నాము, అదే అది కృతజ్ఞత శృతి కూడిక, అక్కడ పాడేటువంటి పాటలు ఆ ఉద్దేశం వేరుగా ఉంటుంది. సంతోషంతో పాడేటువంటి ఉద్దేశం ఒకటిగా ఉంటుంది. అలాగో ఆ ఉద్దేశాన్ని బట్టి పాటలు పాడతాం కదా, వాటి వర్గీకరణ మూడవది. ఓకే, ఇన్ని రాగాన్ని ఆధారం చేసుకుందా ఈ కీర్తనలు, మీరు మర్చిపోవద్దు. రాగం ఉంటుంది, ఓకే, తర్వాత రాసే విధానము ఉంటుంది, ఆ పాడేటువంటి పాట యొక్క ఎందుకు పాడుతున్నారంటే ఉద్దేశం కూడా ఉంటుంది. పాటకి ఊరికే పాట పాడమని చెప్పింది దేవుడు చెప్పారు, పరిశుద్ధాత్మలు చెప్పలేదు. ఒక ఉద్దేశం ఉంటుంది పరిశుద్ధాత్మకి. యేసుక్రీస్తు పాట పాడమన్నాడంటే ఒక ఉద్దేశం ఉంటుంది దేవునికి, ఎందుకు పాడమన్నాడు. బలమైనటువంటి ఉద్దేశం ఉంటుంది పాటకు. పాట చాలా గొప్పది. అయితే మనము పాడే విధానాన్ని మనము పొరపాటు చేస్తాము. చూద్దాం, ఇంకా ముందు ముందు కొనసాగుదాం. ఇప్పుడు ఉద్దేశాన్ని బట్టి ఒక వర్గీకరణ, రెండు వర్గీకరణలు అయిపోయినాయి. ఒకటేంటి ఆ రాగమును బట్టి, ఆ రెండోది అంటే రాసే విధానం బట్టి ఆ ఏ గీతం అనే సంగతి. అది దైవ ధ్యాన గీతమా, లేకుంటే రసకావ్యమా, అనుపద గీతమా, విశ్రాంతి విధానాన్ని పాడేటువంటి పాటల అని రాసే విధానాన్ని బట్టి ఒక వర్గీకరణ చేశాము. ఇప్పుడు పాడే ఉద్దేశమును బట్టి ఒక వర్గీకరణ చేస్తాం. 17 కీర్తనలో ఏమంటాడంటే, 17 చూడండి ఒకసారి. దావీదు ప్రార్థన అంటే ఉద్దేశం ఏంటి? పాట ప్రార్థన, దేవుడితో ప్రార్థన చేయటం. దావీదు ఆ పాట గీతం పాడుతున్నాడు అంటే అది ప్రార్థనా గీతం. అంటే ఉద్దేశం ఏంటి? ప్రార్థన. 30వ కీర్తన పాట చూసుకుంటే ఒక గృహ ప్రతిష్టాపన. 30వ కీర్తన ఎందుకోసంగా పాడారు? ఒక ఇంటిని ప్రతిష్ఠ చేయాలి, ఒక గృహాన్ని ప్రతిష్ఠ చేయాలి. అంటే మన ప్రతిష్ఠ అంటే మనము రిబ్బన్ కట్ చేస్తాము కదా, అలాగూ ఓపెనింగ్ అంటాము, లేకుంటే మన తెలుగులో అయితే గృహ ప్రవేశం అంటాము, లేదంటే అది గృహ గృహ ప్రతిష్టాపన. ప్రతిష్టాపన ఆ ఉద్దేశంతో పాడేటువంటి పాట 30వ కీర్తన. ఓకే, 38వ కీర్తన చూస్తాం, 38. అది ఉద్దేశం ఏంటి? ఈ పాట ఎందుకు పాడుతున్నారు అంటే 38 జ్ఞాపకార్థంగా ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవటం, లేకుంటే దేవుని జ్ఞాపకం చేసుకోవటం, లేకుంటే మన భవిష్యత్తుని జ్ఞాపకం చేసుకోవటం, దేవుడు చేసినటువంటి మేలులను అది జ్ఞాపకార్థంగా పాడేటువంటి పాట. ఆ ఉద్దేశం అది జ్ఞాపకార్థం. 38వ కీర్తన. ఓకే, 45వ కీర్తన చూడండి, 45. ప్రేమను గూర్చి పాట. ఈ ప్రేమ, ఒకరికొకరు ప్రేమించుకోండి. అది భార్యాభర్త కావచ్చు, సహోదరులు కావచ్చు, తల్లి బిడ్డకు ఉన్నటువంటి ప్రేమను గూర్చి కావచ్చు. ఆ ప్రేమపూర్వకమైనటువంటి పాట, లేకపోతే కీర్తన 45వ కీర్తన. 92వ కీర్తన, 92. విశ్రాంతి దినము, విశ్రాంతి దినాన పాడేటువంటి పాట 92. అంటే ఏ ఉద్దేశంతో పాడుతున్నారు? ఒకటేమో గృహ ప్రతిష్టాపనకు పాడారు, ఒకటేమో జ్ఞాపకార్థానికి పాడారు, ఒకటేమో ప్రార్థన కూర్చున్నటువంటి పాట పాడారు, ఇంకొకటేమో విశ్రాంతి దినమున. ఇలాగూ కేటగిరీస్. వివాహానికి ఒకటి, మరణమైనప్పుడు ఒకటి, జ్ఞాపకార్థ కూడిక ఒకటి, విశ్రాంతి దినాన్న ఒక పాట,
అలా ఒక ఉద్దేశాన్ని బట్టి ఒక వర్గీకరణ, ఒక భాగాన్ని తీసుకుంటున్నాం మనం. ఇంకొక కీర్తన ఉంది, 120వ కీర్తన, 120. ఓపెన్ చేయండి, అక్కడ ఏం రాస్తున్నారు చూడండి. యాత్ర కీర్తన, యాత్ర చేసేటప్పుడు కీర్తన 145, 145 స్తుతి కీర్తన, స్తుతి అర్పణ, స్తుతి కీర్తన. ఓకే, 145. ఓకే, రైట్. ఎన్నైంది ఇప్పటికి? 17వ కీర్తన, అది దావీదు కీర్తన. 30వ కీర్తన గృహ ప్రతిష్టాపన కీర్తన. 38వ కీర్తన జ్ఞాపకార్థమైనటువంటిది. 45వ కీర్తన ప్రేమను కూర్చున్నటువంటి కీర్తన. ఆ పైన హెడ్డింగ్లో ఉంటాయి, మీరు చదవండి, బైబిల్ చదవండి, నేను చెప్పేది కాదు, నేను చెప్పేది వినండి, బైబిల్ చదవండి, అలా ఉంది లేదో చూడండి. 92వ కీర్తన విశ్రాంతి దినము, పాడదగినటువంటి పాట, పాడదగినటువంటి కీర్తన అలా అంటారు. 120వ కీర్తనకి యాత్రా కీర్తన అంటారు. అంటే ఆ పాడే ఉద్దేశము దేనికోసం పాడుతున్నారో ఆ ఉద్దేశాన్ని బట్టి మనం కేటగిరీని తీసాము. 145 కీర్తన స్తుతి కీర్తన. ఇప్పుడు 3 కేటగిరీలు చేశాం. నంబర్ 1 రాగాన్ని బట్టి, నంబర్ 2 వ్రాసే విధానాన్ని బట్టి, అది అనుపద గీతమా, రసిక కావ్యమా, దైవ ధ్యానమా, లేకుంటే విశ్రాంతి దినమా, ఆ రాసే విధానాన్ని బట్టి ఒక వర్గీకరణ. ఆ తర్వాత 3వ వర్గీకరణ ఏంది? ఉద్దేశము, దేనికోసం ఉద్దేశించి పాడుతున్నారో ఉద్దేశం ప్రకారంగా కొన్ని కీర్తనల్ని మనము డివైడ్ చేసుకున్నాం. నేను చేసింది కాదు, మస్తానయ్య గారు, అబ్రహాం గారు చేసినది, నేను చేసింది కాదు. గ్రంథములో ఆ కీర్తనల పైన లిఖించబడినటువంటి వాటినే నేను మీకు చెప్పా, నేను సొంతంగా చెప్పింది కాదు. అందుకని బైబిల్ ఓపెన్ చేయండి, చూడండి అని చెప్పా. బయట ఒకవేళ రన్నింగ్లో ఉండి, లేదంటే బస్సు ప్రయాణంలో ఉండి సెల్ ఫోన్ చూసుకుంటుంటే అది వేరే విషయము. ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు, బైబిల్ చదివినప్పుడు ప్రశాంతంగా బైబిల్ ఓపెన్ చేసి, మీ దగ్గర గ్రంథం ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి అది నేను చెప్పేటి వినండి, ఆ బైబిల్ చదువుకోండి, స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు నీకు గ్రహింపిస్తాడు, పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క ప్రేమతో, దేవుని యొక్క దీంట్లో ప్రార్థన పూర్వకంగా నువ్వు గ్రంథం చదవదలుచుకుంటావో, అంటే ఈ చిలక పశ్చిమలాగా కాకుండా చిలక పశ్చిమలాగా కాకుండా, దయతో క్షమించండి, చిలక పశ్చిమ అన్నందుకు. అలా చదివేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు, అందుకే బాధ, అంతకంటే వేరే ఏం లేదు. బాగా చదివేవాళ్ళు కూడా ఉన్నారు, అర్థం చేసుకుని చదివేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, నా వీడియో చూసేటువంటి వాళ్ళు నాకు ఫోన్ చేస్తుంది, చాలా చక్కగా చెప్పారు సార్, మాకు ఇంతకుముందు ఎలాంటి ఎవరు చెప్పలేదు అనేటువంటి మాటలు నాకు వినిపిస్తుంటాయి. అందుకని చెప్తున్నాను, చదవండి, చూడండి గ్రంథాన్ని, అర్థం చేసుకోండి, పాటను ఎలా పాడాలనో, వాటి యొక్క వర్గీకరణ రాగాన్ని బట్టి ఉన్నాయి, వాటి యొక్క వర్గీకరణ రాసే విధానాన్ని బట్టి ఉన్నాయి, వాటి యొక్క వర్గీకరణ పాడే ఉద్దేశాన్ని బట్టి కూడా మనము 3గా విభజించినాము, 3 భాగాలు చేశాము. ఆ కీర్తన గ్రంథాన్ని ఆధారం చేసుకొని అలా వర్గీకరణ చేశాము. మన నా సొంత అభిప్రాయం కాదండి ఇది, కీర్తన గ్రంథంలో ఉన్నటువంటిది మీకు నేను తెలియపరిచాను. ఓకే, ఈ 88వ కీర్తన కూడా మనము మహలతో ఎన్నోత్ అంటే, మహలతో ఎన్నోత్ అన్నది, అది ఈ అంటే రాగాన్ని బట్టి దాంట్లో మనం చేర్చుకోవాలి. 88వ కీర్తన. ఓకే, పాత నిబంధనలో కీర్తనల గురించి ఒక వివరణ, నీకు ఒక నోట్లు ఉంటాయి. దేవుని చిత్తం అయితే ఒక 7 నోట్లు ఉంటాయి, వీటిని మనము చదవాలి, అర్థం చేసుకోగలగాలి, తప్పదు. నెక్స్ట్ క్లాసులో మళ్ళా కలుసుకుందాం. ఒక 7 నోట్లు ఉంటాయి, ఆ నోట్లని మనం అర్థం చేసుకోండి. అంతవద్దాక మీకు సెలవు. వింటూ ఉన్నందుకు మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో మళ్ళొకసారి వందనాలు తెలుపుకుంటూ, మీ హృదయము ఎలాగో ఓపెన్ చేసుకొని దేవుని ఎడల భయంతో, భక్తితో మనము దేవుని వెంబడిస్తాం, మన జీవితాన్ని మార్చుకుందాం, ఆ పాడే విధానం ఎలా తెలుసుకుందాము, అలాగ దేవునికి అనుకూలంగా మనం పాట పడదాము, దేవుని స్తుతి అర్పించుదాము, దేవుని మహిమపరుచుకుందాం. వందనాలతో నేను సెలవు తీసుకుంటున్నాను.